అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది ఎక్కువ శాతం మన తల్లిదండ్రుల పెంపకంపై ఆధారపడి ఉందనేది సత్యం. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ, ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యూనికిలోను వసించెను, అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని రాస్తున్నాడు. తల్లిదండ్రుల ప్రభావము పిల్లలపై ఎంతగా ఉంటుందంటే, ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. వారిలో పెద్దవాడు పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ, బాధ్యత లేకుండా తిరగడం, తాగొచ్చి భార్య బిడ్డల్ని కొట్టడం, ఏమాత్రం కుటుంబం పట్ల ఆలనా పాలన పిల్లలకు ప్రేమ చూపించకుండా ఇష్టానుసారంగా తిరిగేవాడంట. తమ్ముడేమో చక్కగా చదువుకొని బాధ్యత కలిగి మంచి ఉద్యోగం చేస్తూ చక్కగా భార్య బిడ్డల్ని ప్రేమిస్తూ వారిని పోషిస్తూ సమాజంలో మంచి పేరు సంపాదించినాడు, ఆత్మీయుడిగా పేరుగాంచినాడు. ఇది గమనించినటువంటి కొంతమంది ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబం నుండి, ఒకే వాతావరణం నుండి, ఒకే పెంపకం నుండి వచ్చిన వారు అయినప్పటికీ ఈ ఇద్దరి జీవిత విధానాలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి, ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి కొంతమంది పెద్దవాడైనటువంటి తాగుబోతుగా ఉన్నటువంటి అన్న దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒక తాగుబోతుగా తిరుగుబోతుగా ఏ బాధ్యతలు లేకుండా ఇలాగ తయారు కావడానికి కారణం ఏంటి అన్నారంట. దానికి పెద్దవాడైనటువంటి ఆ తాగుబోతు, నేను ఇలాగ తయారు కావడానికి కారణం మా నాన్నే అని ఏమాత్రం బెరుకు లేకుండా ధైర్యంగా చెప్పాడంట. మా చిన్నప్పటి నుండి మా నాన్న పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ ఏమాత్రం బాధ్యత లేకుండా తిరిగేవాడు, తాగొచ్చి మా అమ్మను భలే కొట్టేవాడు, మమ్మల్ని అస్సలు పట్టించుకునేవాడు కాడు, కాబట్టి మా నాన్నను చూసి చూసి నేను ఇలాగ తయారైనా. అందుకు ఆ తాగుబోతు అన్నాడంట, నేను ఇలా తయారు కావడానికి మా నాన్నే కారణం అని ఎంతో ధైర్యంగా చెప్పాడంట. మా చిన్నప్పటి నుండి మా నాన్న పచ్చి తాగుబోతుగా తిరుగుబోతుగా ఎటువంటి బాధ్యత లేకుండా తిరిగేవాడు, బాగా తాగొచ్చి మా అమ్మను భలే కొట్టేవాడు, మమ్మల్ని అస్సలు పట్టించుకునేవాడు కాడు, నేను అది చూసి చూసి అలాగే తయారైనాను, నేను ఇలా కావడానికి కారణం మా నాన్నే, నేను మా నాన్న టైపు అని సమాధానం చెప్పాడంట. అది విన్న వారికి నోట మాట రాలేదంట. ఆ తర్వాత వారు అతని తమ్ముని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ అన్న త్రాగుబోతుగా తిరుగుబోతుగా మారడానికి మీ నాన్నే కారణం అంటున్నాడు, మరి నువ్వేమో చక్కగా చదువుకొని మంచిగా ప్రయోజకుడిగా అయిపోయావు, నీ భార్య బిడ్డల్ని చక్కగా ప్రేమతో చూసుకుంటున్నావు, మంచిగా ఎదిగినావు, గొప్పవాడు అయిపోయినావు, మరి దీనికి కారణం ఏంటి, దీనికి ప్రేరణ ఎవరు అని అడిగినారంట. దానికి ఆ తమ్ముడు సమాధానం ఇచ్చాడంట, నేను ఇలాగ గొప్పగా ప్రయోజకుడి కావడానికి కారణం మా నాన్నే అన్నాడంట. ఆ సమాధానం వినేసరికి వారికి నోట మాట రాలేదంట. అందుకు వారు ఆశ్చర్యపడుతూ, మీ అన్న త్రాగుబోతుగా మారడానికి మీ నాన్నే కారణం అంటున్నాడు, నువ్వు ప్రయోజకుడిగా పైకి ఎదగడానికి మీ నాన్నే కారణం అంటున్నావు, ఇది మాకేం అర్థం కావట్లేదు, ఇంతకీ నీవు పైకి గొప్పవాడిగా ప్రయోజకుడిగా ఎదగడానికి మీ నాన్న ఎలా కారణమయ్యాడో కాస్త వివరిస్తావా అన్నారంట. దానికి ఆ చిన్నవాడు అన్నాడంట, మా నాన్న మా చిన్నప్పటి నుండి భయంకరమైన తాగుబోతూ తిరుగుబోతుగా ఉండేవాడు, ఎప్పుడు మమ్మల్ని అసలు పట్టించుకునేవాడు కాడు, మేము తిండి తిప్పలు లేకుండా అల్లాడిపోయేవారం, మా నాన్న తాగొచ్చి మా అమ్మను భయంకరంగా కొట్టేవాడు, ఆ దెబ్బలు తట్టుకోలేక మా అమ్మ ఎంతో ఏడ్చేది, ఎంతో తల్లడిల్లిపోయేది, మా నాన్న త్రాగుడు వలన మేము సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోయినాం, మాకు ఎవరు కూడా విలువిచ్చేవారు కారు, ఎన్నో అవమానాలు కూడా మేము పొందినాం, వీటన్నిటికీ కారణం మా నాన్న త్రాగుడని నేను తెలుసుకున్నాను, నాన్న త్రాగుడు వల్ల మేమెంత నరకం అనుభవించామో నేను తెలుసుకున్నాను, కాబట్టి రేపు నా భార్య బిడ్డలు ఇలాగ నరకంలో పడిపోకూడదని నేను మా నాన్న జీవితం చూసి హెచ్చరిక పొంది కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకొని నా భార్య బిడ్డలను ప్రేమగా చూసుకుంటున్నాను, నేను చిన్నప్పుడు మా నాన్న ద్వారా పొందుకోలేని ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని నేను నా భార్య బిడ్డలకు అందిస్తున్నాను, సమాజంలో నేను మంచి పేరు తెచ్చుకొని జీవించడానికి మా నాన్న జీవితమే కారణం, నేను ఈరోజు ఇలాగ ఉన్నాను అంటే అది మా నాన్న వలనే అన్నాడంట. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒకే తండ్రి ఇద్దరు కొడుకులు, ఒకడేమో త్రాగుడుతో పాడైపోయినాడు, ఒకడేమో బాగుపడి ప్రయోజకుడైపోయినాడు. పాడైపోయినటువంటి కొడుకుకు కారణం తండ్రే, బాగుపడిన కొడుకుకు కారణం తండ్రే. ఒక కొడుకు ఏమో తండ్రిలో ఉన్న దుర్మార్గాన్ని, చెడు అలవాట్లను చూసి అనుసరించి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, అది వాడి వ్యక్తిత్వం, పాడైపోయే వ్యక్తిత్వం. ఇంకొక కుమారుడేమో తన తండ్రిలో ఉన్న దురలవాట్లను, దుర్మార్గాన్ని చూసి హెచ్చరిక నొంది తన జీవితాన్ని దిద్దుకొని బాగు చేసుకున్నాడు, ఇది తని బాగైపోయేటువంటి వ్యక్తిత్వం.
నువ్వు తాగుతున్నావు కాబట్టి నేను తాగుతాను అని చెప్పేది లోకస్తుల మనస్తత్వం. ఈ లోకస్తుల ఆలోచన విధానం ఇట్లే ఉంటుంది. ఇది విశాల మార్గం. లోకం ఇలా ఉంది కాబట్టి మనం కూడా ఇలాగే నడుచుకోవాలి, లోకంతో పాటే మనం కూడా నడిస్తేనే ముందుకు సాగగలం అని ఆలోచించేటువంటి వారు విశాల మార్గంలో నడిచి నరకానికి చేరేవారు. మరొకరేమో త్రాగుడు తెచ్చినటువంటి నష్టాన్ని చూసి బుద్ధి తెచ్చుకొని తన జీవితాన్ని సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో ఈ లోకం ఎట్లున్నా సరే నేను మాత్రం జాగ్రత్తగా నడుచుకుంటాను అని చెప్పి దేవుని మార్గంలో క్షేమంగా ముందుకు సాగేవారు ఇరుకు మార్గంలో నడిచి పరలోకానికి చేరేవారు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ కోవకు చెందిన వాడివి? మీ డాడీ తిరుగుబోతు కావచ్చు, తాగుబోతు కావచ్చు. మీ డాడీ జీవితాన్ని చూసి దాన్ని ఆసరాగా తీసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి అవివేకివారు. లేదా మీ డాడీ చెడలవాట్లు, దురలవాట్లు, త్రాగుడు, తిరుగుడు మీ కుటుంబానికి ఎంత నష్టాన్ని తీసుకొచ్చింది, ఎంత అవమానాన్ని తీసుకొచ్చింది, ఎంత ఈ లోకంలో గౌరవం లేకుండా చేసిందో చూసి నీ బ్రతుకును హెచ్చరిక పొంది దాన్ని దిద్దుకొని మంచి మార్గంలో నడవడానికి ఇష్టపడేటువంటి వివేకివా? ఒకసారి ఆలోచించు. అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో వాటిని కుమారుడును అలాగే చేయును. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ మాట తీరు, నడక, ప్రవర్తన, అలవాట్లు మీ బిడ్డలను ప్రయోజకులుగానైనా చేయవచ్చు, వారిని పాడైనా చేయవచ్చు. కాబట్టి ఆలోచించండి. రేపటి దినం మీ బిడ్డలు మీ ప్రవర్తనను, మీ నడవడికను, మీ దురలవాట్లను చూసి చెడిపోయి మా తల్లిదండ్రులే కారణం ఈరోజు నేను చెడిపోవడానికి అని మిమ్మల్ని నిందించకముందే దేవుని సన్నిధిలో మీ ప్రవర్తనను చక్కబెట్టుకొని దేవుని జ్ఞానం పొంది దేవుని సన్నిధిలో నిర్దోషులుగా మీ పిల్లల ముందు మంచి నడవడికను నడవడానికి ప్రభు మీకు కృప చూపునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు ఇస్తున్న శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అవును నాయన, తల్లిదండ్రుల ప్రభావము పిల్లలపై ఎంతగా ఉంటుందనేది మీరు ఈరోజు సెలవిస్తున్నారు ప్రభువా. మేమేమై ఉన్నామో మాది జీవిత విధానం ఎక్కువ శాతం మా తల్లిదండ్రుల పెంపకంపై ఆధారపడి ఉంటుంది. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో వాటినే కుమారుడును అలాగే చేయనంటున్నారు. కాబట్టి మా మాట తీరు, నడవడిక, అలవాట్లు మా బిడ్డలను పాడు చేయొచ్చు, బాగు చేయొచ్చు. దయచేసి మాదిరికరమైనటువంటి జీవిత విధానాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయండి ప్రభువా. యవన బిడ్డలు తల్లిదండ్రుల దురలవాట్లు, దుష్ట జీవితాన్ని చూసి తమ జీవితం నేను కూడా ఇలాగే జీవిస్తానని నాశనం చేసుకునేవారుగా కాకుండా, అవివేకులుగా కాకుండా ఆ కుటుంబము తల్లిదండ్రుల దుర్గతిని బట్టి, దుష్టత్వాన్ని బట్టి ఎంత ఇబ్బంది పడిందో, ఎంత అవమానాలు పడిందో గ్రహించి జీవితాన్ని చక్కబెట్టుకుని వివేకులుగా మీరు సిద్ధం చేయండి. మీరే సహాయం చేయండి ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, మీరే కృప చూపించండి నాయన. గర్భవతులు సుఖప్రసవం దయచేయండి, గర్భఫలం లేని వారికి మీ సహాయం అందించండి. మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, మీ సహాయం అందించండి. లోతైన ప్రార్థన మెట్టులోకి మమ్మల్ని నడిపించండి. జీవితాలను సరిచేసుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువునికి మీ హృదయాన్ని ఇవ్వండి. కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని ధృవీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యు.